హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ఏపీ ఐసెట్ 2024 ఎగ్జామ్ రీసెంట్గా అయిపోయింది. దీనికి సంబంధించి షిఫ్ట్ 1లోని 6th మే జరిగిన షిఫ్ట్ 1లోని అనలిటికల్ ఎబిలిటీకి సంబంధించిన డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ అందరూ హార్డ్గా ఫీల్ అవుతుంటారు. క్వశ్చన్ నెంబర్ 1 to 20 ఈ క్వశ్చన్స్ని ఏ విధంగా సాల్వ్ చేసి 20కి 20 ఈ సెక్షన్లో స్కోర్ చేసుకోగలం అనేది ఇప్పుడు ఈ సెషన్లో చూద్దాం. 6th మే షిఫ్ట్ 1లో వచ్చిన క్వశ్చన్స్ అన్నిటిని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి ఎలా చేయాల్సింది. టీఎస్ ఐసెట్ రాయబోయే వారికి బాగా పనికొస్తుంది ఈ సెషన్. సో 20కి 20 కూడా స్కోర్ చేసే అవకాశం ఉంది ఇక్కడ కానీ ఈ సెక్షన్లో కానీ 20కి 20 చేశారంటే ఖచ్చితంగా మీరు టాప్ 10 ర్యాంక్స్లో, స్టేట్ లెవెల్ టాప్ 10 ర్యాంక్స్లో కూడా ర్యాంక్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఎందువల్లంటే ఈ సెక్షన్నే టఫ్గా అందరు ఫీల్ అవుతుంటారు, మిగతావని ఈజీగా చేసేస్తారు. ఇక్కడ కూడా స్కోర్ తెచ్చుకోగలిగితే మాత్రం టాప్ ర్యాంక్ అనేది మీకు కన్ఫామ్గా వస్తుంది. ఎలా సాల్వ్ చేయాలి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 నుండి ఫస్ట్ క్వశ్చన్. చాలామంది టఫ్గా ఫీల్ అవుతారు కానీ ఇవి చాలా ఈజీగా ఉంటాయి. దీనికి ఆన్సర్స్ ఎలా పెట్టాలి, రెండే ఉన్నాయి, ఇక్కడేమో ఇక్కడ 4 ఆప్షన్స్ వస్తాయి. సో తెలియని వాళ్ళు ఒకసారి మళ్ళీ వినండి. డేటా సఫిషియన్సీ సంబంధించి 2 ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తుంటాయి మీకు. ఈ 2 ఆప్షన్స్ని బట్టి 4 ఆన్సర్లలో ఏ ఆన్సర్ ఎలా పెట్టాలంటే, ఫస్ట్ది కరెక్ట్ అయితే ఆప్షన్ 1 పెట్టాలి, సెకండ్ది ఒకటే కరెక్ట్ అయితే ఆప్షన్ 2 పెట్టాలి, ఈ 2 కలిపితేనే ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 3 పెట్టాలి. 2 యూజ్ చేసుకుంటూనే, సపరేట్గా కాకుండా రెండింటిని కలిపి యూజ్ చేస్తే ఆన్సర్ వస్తే, రెండింటిని కలిపి యూజ్ చేసిన ఆన్సర్ రావడం లేదంటే ఆప్షన్ 4 పెట్టాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అయితే 1, రెండోది ఒకటే కరెక్ట్ అయితే 2, 2 కలిపితే ఆన్సర్ వస్తే 3, 2 కలిపినా కూడా యూజ్ చేసుకునే హింట్స్ ఆన్సర్ రాకపోతే 4. ఈ 4 ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. కాస్ట్ ఆఫ్ 3 పెన్స్, పెన్స్ ఎక్స్ అనుకుందాం, పెన్సిల్స్ వై అనుకుందాం, ఇజ్ ఈక్వల్ టు 10 ఇచ్చాడు. ఇక్కడ 9 పెన్స్ 9x, 12 పెన్సిల్స్ ఇజ్ ఈక్వల్ టు 30 ఇచ్చాడు. ఇది లీనియర్ ఈక్వేషన్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ చాప్టర్లోది. సో ఈ చాప్టర్ మనకు సపరేట్గా ఉంది. 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా మీరు పూర్తి దీని గురించి నేర్చుకోవచ్చు. తర్వాత మనకు ఐసెట్ సిలబస్లో లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ కంపల్సరీ టాపిక్, ఇది బాగా చూసుకోవాలి. సో దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే A1/A2 B1/B2 క్యాల్కులేట్ చేస్తే అర్థమైపోతుంది. 3/9 4/12 C1/C2 10/30. ఇది క్యాల్కులేట్ చేసినప్పుడు ఏమైందంటే అన్నీ కూడా సేమ్ వాల్యూస్ వస్తున్నాయి. 1/3 1/3 1/3 ఇలా వస్తే ఈ లైన్స్ ఏమంటారంటే కోయిన్సిడెంట్ లైన్స్ అంటారు. కోయిన్సిడెంట్ లైన్స్కి ఎన్ని ఆన్సర్లు ఉంటాయంటే ఇన్ఫైనైట్. ఒక ఆన్సర్ అని కరెక్ట్గా పర్ఫెక్ట్గా చెప్పలేము, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. అందులో ఏ సొల్యూషన్ అనేది మనం ఈ 2 హింట్స్ నుంచి కనుక్కోలేము. సొల్యూషన్స్ చాలా ఉంటాయి. ఏ సొల్యూషన్ అనేది పెన్ ఎంత ఆన్సర్ అనేది మనం కనుక్కోలేము, ఏదైనా కావచ్చు ఆన్సర్. కాబట్టి 2 కలుపుకున్నా కూడా హింట్స్ను మనం ఆన్సర్ చేయలేం. కాబట్టి ఆప్షన్ 4. ఈ 2 ఈక్వేషన్స్ యూజ్ చేసుకున్నా ఎక్స్ వాల్యూ వై వాల్యూ రాదు, ఎందుకంటే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ వీటికి. ఎక్స్కు వైకు ఏ వాల్యూ అయినా ఉండొచ్చు, ఎగ్జాక్ట్ వాల్యూ అయితే తెలియదు. పెన్ కాస్ట్ పెన్సిల్ కాస్ట్ తెలియదు, కానీ ఏదో ఒకటి సబ్స్టిట్యూట్ చేసుకుంటే 10 వచ్చే విధంగా ఉండేటివన్నీ కూడా ఆన్సర్లే. కాబట్టి పర్ఫెక్ట్ ఆన్సర్ లేదు, కాబట్టి ఆప్షన్ 4. సెకండ్ క్వశ్చన్ అది కూడా సేమ్ ఇలాగే ఉంది చూడండి. ఇక్కడ 1/3 3/9 9/27. అబ్జర్వ్ చేస్తే ఇది 1/3నే, ఇది 1/3నే, అన్ని ఈక్వల్ అయినాయి. కాబట్టి ఇవి ఏం లైన్స్ అవుతాయి, కోయిన్సిడెంట్ లైన్స్ అవుతాయి. ఒకవేళ ఈక్వల్ కాకపోతే A1/A2 చేసినప్పుడు B1/B2కి ఈక్వల్ కాకపోతే అప్పుడు ఏమవుతాయంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. ఇంటర్సెక్టింగ్ లైన్కు యూనిక్ సొల్యూషన్, ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది. అప్పుడు రాయొచ్చు 2 కలిపితే ఆన్సర్ వచ్చిందని, ఇలా ఉంటే కండిషన్. ఇలా కాకుండా A1/A2 B1/B2 ఈక్వల్ అయి లాస్ట్ది ఈక్వల్ కాకపోతే ఆ లైన్స్ని ఏమంటామంటే ప్యారలల్ లైన్స్ అంటాం. ప్యారలల్ లైన్స్ అసలు సొల్యూషనే ఉండదు, దీనికి నో సొల్యూషన్.
ఇది నో సొల్యూషన్, ఇది సింగిల్ సొల్యూషన్, దీనికి ఇన్ఫైనైట్ సొల్యూషన్ ఉన్నా కూడా మనం రెండు కలిపినా కూడా ఆన్సర్ రాదు అని పెట్టేస్తాం. రెండు సేమ్ క్వశ్చన్స్, ఫస్ట్ సెకండ్. ఆప్షన్ 4, ఎందుకంటే ఇవి కోఇన్సిడెంట్ లైన్స్ అయితే. కోఇన్సిడెంట్ లైన్స్ అంటే ఏమని, దీనికి ఎగ్జాక్ట్ ఆన్సర్ అంటూ ఏది ఉండదు, ఎక్స్కు వైకు ఏ ఆన్సర్ వస్తుందో తెలియదు కాబట్టి ఆప్షన్ 4 పెడతాం. నెక్స్ట్, ఫర్ ది పాజిటివ్ ఇంటిజర్ n మైనస్ ఆడ్ అవుతుందా లేదా అనేది కనుక్కోమన్నాడు. ఆడ్ అవుతుందా లేదా కనుక్కోవాలంటే n ఏమైంది తెలియాలి మనకు. సో n వాల్యూ తెలుసుకోవడం కోసం n లోంచి 16 తీస్తే ఇంటిజర్, పాజిటివ్ ఇంటిజర్ అంట. ఏ వాల్యూ పెట్టుకునే పాజిటివ్ ఇంటిజర్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 17 పెట్టుకున్నాం అనుకోండి, పాజిటివ్ ఇంటిజర్. 18 పెట్టుకున్నా పాజిటివ్ ఇంటిజర్. అంటే ఇది ఆడా ఈవెనా తెలియడంలే. ఫస్ట్ ఆప్షన్ n అనేది వాల్యూ ఆడా ఈవెనా తెలియట్లే. ఇక్కడ చూడండి, nకు 12 యాడ్ చేస్తే ఈవెన్ అవుతుందంట. సో nకు 1 యాడ్ చేసాం అనుకోండి, ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి 1 తప్పు. 2 యాడ్ చేస్తే ఈవెన్ నెంబర్ అవుతుంది. అలాగే 4 యాడ్ చేస్తే ఈవెన్ నెంబర్. అంటే ఖచ్చితంగా ఇది ఏమై ఉండాలా, ఈవెన్ నెంబరే ఉండాలా. ఈవెన్ నెంబర్కు 12 యాడ్ చేస్తే ఈవెన్ అవుతుంది. కాబట్టి n ఈవెన్ నెంబర్ అయితే ఈవెన్ నెంబర్లో 10 తీస్తే ఆడా కాదా మనం చెప్పొచ్చు, ఎస్ఆర్ నో చెప్పొచ్చు. ఈజ్ ఇచ్చినప్పుడు క్వశ్చన్లో ఎస్ఆర్ నో చెప్పగలిగితే అప్పుడు ఆన్సర్ చేయగలిగినట్లే. కాబట్టి సెకండ్ ఒకటి కరెక్ట్ అవుతుంది. n అనేది ఈవెన్ తెలిసింది కాబట్టి ఈవెన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏదో ఒక ఈవెన్ నెంబర్ తీసుకోండి. 12లో 10 పోతే 2 అనేది ఈవెన్ నెంబర్. అంటే ఆడ్ కాదు, నో అని చెప్పగలుగుతున్నాం. ఈజ్ క్వశ్చన్ టైప్ వచ్చినప్పుడే ఎస్ ఆర్ నో చూసుకోవాలి. ఎస్ చెప్పగలిగినా నో చెప్పగలిగినా ఆన్సర్ కరెక్ట్ అని. కానీ దీని నుంచి ఈవెన్ ఆడో కూడా చెప్పలేం కాబట్టి కరెక్ట్గా ఏది తెలియదు, n వాల్యూ తెలియదు. ఇక్కడ ఫస్ట్ ఇది రాంగ్ అవుతుంది, సెకండ్ది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏబిసిడి ఫస్ట్ 4 ర్యాంక్స్ వచ్చినాయంట. అందులో ఏకు ఫస్ట్ ర్యాంక్ రాలేదు, ఏకు ఫస్ట్ ర్యాంక్ రాలేదు, బికు సెకండ్ ర్యాంక్ రాలేదు, సికు థర్డ్ ర్యాంక్ రాలేదు, డికు ఫోర్త్ ర్యాంక్ రాలేదు అనే హింట్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే ఎవరికి ఏ ర్యాంక్ వచ్చింది కనుక్కోవాలంట. ఏబిసిడిలో ఎవరికి ఏ ర్యాంక్ వచ్చింది, హింట్స్ ఏవేవి పనికి వస్తాయనేది చూద్దాం. ఫస్ట్ ఒక దాంతో ఆన్సర్ చేయొచ్చా, సెకండ్ దాంతో చేయొచ్చా, లేదా రెండు కలిపితే ఆన్సర్ వస్తుందా చెక్ చేయాలి. ఏడి ఎవరికే కానీ ఫస్ట్ 2 ర్యాంక్స్ రాలేదంట. ఈ 2 ర్యాంకుల్లో రాలేదు ఏడి. అంటే ఈ రెండిట్లో ఉన్నారు ఏడి రెండిట్లో ఉన్నారు. డీకి 4th ర్యాంక్ లేదు అని చెప్పినాడు. అంటే ఈ రెండిట్లో డీకి 4th లేదంటే ఖచ్చితంగా డి ఏది, థర్డ్ ర్యాంక్, ఏ 4th ర్యాంక్. ఇక్కడ కన్ఫామ్ అయిపోయింది, ఏడి ర్యాంక్స్ కన్ఫామ్ అయినాయి ఇక్కడతో. అంటే అందరికీ రాలేదు, ఏడి వచ్చాయి. ఇంకా బీసీ సేమ్ టైప్ ఆఫ్ హింట్ ఇచ్చినాడు. నెయిదర్ బి నార్ సి వాజ్ థర్డ్ అండ్ ఫోర్త్. సో ఇది ఇక్కడ కదా ఫస్ట్ సెకండ్. ఒక నిమిషం చూడండి, ఏడి వర్ నెయిదర్ ఏ నాట్ డి. ఫస్ట్ సెకండ్లో లేరు, కరెక్టే. ఫస్ట్ సెకండ్ లేరు అంటే థర్డ్ ఫోర్త్. ఇప్పుడు ఏమని తెలిసిపోయింది, డి 4th ఉండకూడదు అంటే థర్డ్ అని తెలిసింది, ఏ 4th అని తెలిసింది. నెక్స్ట్ కన్నా చూసినట్లయితే బీసీ థర్డ్ 4thలో ఉండకూడదంట. ఇక్కడ ఉండకూడదు అంటే ఇక్కడ ఉంటారు బీసీ. బి సెకండ్ ఉండకూడదు కాబట్టి ఫస్ట్, సి సెకండ్. సో అందటి వచ్చేసాం. అంటే 2 హింట్స్ వాడుకోవడం వల్ల ఏబిసిడి ర్యాంకులు తెలుస్తున్నాయి. కాబట్టి 2 వాడితే ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 3 అవుతుంది. 2 కలిపి మనం వాడుకుంటే ఆన్సర్ వస్తే దాన్ని ఏమంటాం మనం, 2 కలిపి వాడినాం కాబట్టి ఆన్సర్ వచ్చింది కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది. సో 2 వాడితే ఆప్షన్ 3, ఒకటోది ఒకటే వాడితే ఆప్షన్ 1, రెండోది ఒకటే వాడితే ఆప్షన్ 2, 2 కలిపిన ఆన్సర్ రాకపోతే ఆన్సర్ 4. క్లియర్ కదా. ఒకటేది ఒకటే వస్తే 1, రెండోది వస్తే 2, 2 కలిపి వాడితే 3, 2 కలిపినా రాకపోతే 4. ఈ 2 కలుపుకుంటే ర్యాంక్స్ వస్తున్నాయి అందరివి కాబట్టి ఆప్షన్ 3. ఎక్స్ వాల్యూ కావాలంట ఇందులో, ఫస్ట్ ఆప్షన్ పెట్టి చూద్దాం. ఎక్స్ వాల్యూ 3.
2 3s are 6 plus 5 11 కరెక్ట్. సో ఆప్షన్ 1 తోనే వచ్చేసింది కాబట్టి అయిపోయింది అక్కడికి ఆన్సర్. సెకండ్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ది వేసిన ఇంకా కంప్లీట్ కాలేదు ఆన్సర్, సెకండ్ చెక్ చేయాలేమో అన్నప్పుడే సెకండ్ చూడాలి. లేదంటే ఫస్ట్ది ఒక్కటే అయిపోయిందంటే 1 ఆన్సర్. ఎక్స్ వాల్యూ 3 వేసుకుంటే ఆన్సర్ సరిపోతుంది. కాబట్టి ఆప్షన్ 1. ఇలా సింపుల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, జాగ్రత్తగా చూసుకొని ఆన్సర్ చేసుకోవాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద 2-digit నంబర్ whose first digit is A, second digit is B? ఏ బి ఉండే 2 డిజిట్ల నంబర్ ఏదో కనుక్కోవాలంట. ఆప్షన్ 1, అది 62 టేబుల్తో పోతుంది. సో 2-digit నంబర్లో 62 టేబుల్తో పోయేది 62 ఒక్కటే. ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. సో ఫస్ట్ దాంతోనే ఆన్సర్ వచ్చేసింది, సెకండ్ది అవసరం లేదు. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. ఒక 2-digit నంబర్ ఉంది, ఆ 2-digit నంబర్లో ఏ ఉంది, బి ఉంది, అదే 62 టేబుల్తో పోతుంది. 62 1s are 62, 62 2s are వేస్తే 3-digit నంబర్ వస్తుంది. ఇది కాదు, ఇది ఒక్కటే ఆన్సర్. సో డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చేసాడు వాడే, ఇంకా వేరే ఆప్షనే లేదు. 2 కలిపితే 9 అంటే చాలా పాసిబిలిటీస్ వస్తాయి. 3 6 వస్తుంది, 4 5 వస్తుంది, 1 8 వస్తుంది, ఇలా చాలా వస్తాయి. ఫస్ట్ దాంతోనే ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ది, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ది బుక్? ఒక బుక్ కాస్ట్ అడిగినాడు, గెయిన్ పర్సెంటేజ్ ఇచ్చినాడు, సెకండ్ దాంట్లో సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినాడు. సెల్లింగ్ ప్రైస్ గెయిన్ ఇస్తే కాస్ట్ ప్రైస్ కనుక్కోవచ్చు, కాబట్టి 2 కలుపుకుంటే ఆన్సర్ వస్తుంది. 125%కి అమ్మడం వల్ల 500 వచ్చింది. కాస్ట్ ప్రైస్ 100% కాబట్టి 500/125 ఇంటూ 100, 525 సార్, లేదా 25 5 సార్, 25 4 సార్. సో ఎంత పడింది కాస్ట్ అంటే 400. ఈ ఆన్సర్ కనుక్కోవాల్సిన అవసరం లేదు, ఈ రెండింటిని చూస్తేనే అర్థమవుతుంది. గెయిన్ ఎంత, సెల్లింగ్ ప్రైస్ ఇస్తే కాస్ట్ ప్రైస్ కనుక్కోవచ్చు. ఎస్, రెండింటిని కలిపితే ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ 3. ప్రాఫిట్ పర్సెంటేజ్, సెల్లింగ్ ప్రైస్ రెండు ఉన్నప్పుడు కాస్ట్ ప్రైస్ కనుక్కోవచ్చు. కాన్సెప్ట్ తెలిస్తే చాలా ఈజీ. ప్రియా ర్యాంక్ ఎంతో కనుక్కోవాలంట టాప్ నుండి. సో టాప్ టు బాటమ్ ప్రియా ఎక్కడుంది, ఎన్నో ర్యాంక్లో ఉందో కనుక్కోవాలి. టోటల్ 70 స్టూడెంట్స్ ఉన్నారు. 70 స్టూడెంట్స్లో ప్రియా ఎన్నో ర్యాంక్లో ఉందో కనుక్కోవాలి. దెర్ ఆర్ 6 స్టూడెంట్స్ బిట్వీన్ ప్రియా అండ్ చరణ్. ప్రియాకి చరణ్కు మధ్యలో 6 మెంబర్స్ ఉన్నారు. అంటే ఎక్కడున్నారు అనేది ఎగ్జాక్ట్గా తెలియదు. ఇలా అయినా ఉండొచ్చు, ఇలా అయినా ఉండొచ్చు, ఖచ్చితంగా ఇవ్వలేదు. ప్రియా చరణ్ మధ్యలో 6 స్టూడెంట్స్ అంటే 2 కేసెస్ వస్తున్నాయి ఇక్కడ, పైన కింద, కింద పైన, ఎలా అయినా ఉండొచ్చు. చరణ్ ఈజ్ 8th ఫ్రమ్ ద టాప్. టాప్ నుంచి చూసినట్లయితే చరణ్ ఎన్నో వాడు ఉన్నాడంట, 8th ప్లేస్లో ఉన్నాడు. అంటే ప్రియా ఈ పక్క అయినా ఉండొచ్చు, ఈ పక్క అయినా ఉండొచ్చు, మధ్యలో 6 ఉంటూ ఇటుపక్క అటుపక్క ఏదైనా ఉండొచ్చు అనమాట. సో దీన్ని గమనించినట్లయితే టోటల్ 70 మెంబర్స్లో చరణ్ పొజిషన్ ఇచ్చినాడు, కానీ ప్రియా ఇటుపక్క ఉందా, ఇటుపక్క ఉందా ఇవ్వలేదు. అంటే ఇంకా కొంచెం డేటా అవసరం ఉంది. ఈ 2 కలిపినా కూడా పూర్తి డేటా కవర్ కాలేదు. 6 మెంబర్స్ ఉండేది ఓకే, కానీ ఇక్కడనా ఇటుపక్కన అటుపక్కన ఇవ్వలేదు. కాబట్టి 2 కలిపినా కూడా ఆన్సర్లు రావు. ఆప్షన్ 4. సమ్ మోర్ డేటా ఈజ్ నీడెడ్ హియర్. ఇంకా డేటా అవసరం ఇక్కడ. దానికి పైన టాపా బాటంలో ఉందా ప్రియా అనేది తెలీదు చరణ్కు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ పర్సెంట్ ఆఫ్ 32? 32లో ఎంత పర్సెంట్ ఎక్స్ అవుతుంది? ఈజ్ ఎక్స్. ఎక్స్ అనేది 32లో ఎంత పర్సెంట్ కనుక్కోమన్నాడు. అంటే ఎక్స్ వాల్యూ తెలియాలి ఇక్కడ ఆన్సర్ రావాలంటే. ఎక్స్ అనేది 32లో ఎంత పర్సెంట్ అంటే ఎక్స్ వాల్యూ తెలిస్తే చాలు. సో ఈ రెండిట్లో ఎక్స్ వాల్యూ ఎక్కడ కనుక్కోవచ్చు? ఎక్స్ ఈజ్ 10% ఆఫ్ 20. తెలిసిపోయింది ఎక్స్ వాల్యూ ఇక్కడ. ఫస్ట్ హింట్తోనే ఎక్స్ వాల్యూ వచ్చేసింది. ఆప్షన్ 1 క్లియర్ కదా, ఎక్స్ అనేది వాల్యూ వచ్చేసింది. 10% ఆఫ్ 22, ఈ 2 తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది.
ఆన్సర్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఆన్సర్ వస్తోందా లేదా? ఎస్, ఆన్సర్ వస్తోంది కాబట్టి వాడు ఇచ్చిన ఫస్ట్ ఆప్షన్తోనే ఆన్సర్ వస్తుంది. సెకండ్ ఆప్షన్ గమనిస్తే ఎక్స్లో 800% తీసుకుంటే 4 కంటే చిన్నదంట. ఎంత వాల్యూ తెలీదు. 4 కంటే చిన్నది ఏదో వస్తుందంట. ముందు ఎక్సే తెలియదు మనకు. దాంట్లో 800% కనుక్కోలేదు కాబట్టి ఆప్షన్ 1తోనే ఆన్సర్ వచ్చేసింది. హౌ ఈస్ దీపా రిలేటెడ్ టు లక్ష్మి? దీపాకు లక్ష్మికి మధ్య రిలేషన్ ఏమి? దీపాకు లక్ష్మికి మధ్య రిలేషన్ ఏమో కనుక్కోవాలంట. సో ఎలా కనుక్కోవాలి? దీపాకు లక్ష్మికి రిలేషన్ చేయాలంటే ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ దీపాస్ మదర్, దీపా వాళ్ళ మదర్ ఈజ్, ఈమె ఏమవుతుందంటే లక్ష్మి వాళ్ళ నాన్నకు చెల్లెలు అవుతుంది. లక్ష్మి వాళ్ళ ఫాదర్కు ఈమె ఏమవుతుంది? సిస్టర్ అవుతుందండి. సింపుల్గా వేసుకున్నాం చూడండి. దీపాకు లక్ష్మికి రిలేషన్ చెప్పగలమా లేదా? సో దీపా వాళ్ళ మదరు లక్ష్మి వాళ్ళ ఫాదర్కు సిస్టర్, అంటే లక్ష్మి వాళ్ళ ఫాదర్ వాళ్ళ సిస్టర్ ఈమె. ఫాదర్ సిస్టర్ ఏమవుతుంది? ఆంట్. ఆంట్కు కూతురు, రిలేషన్ వచ్చేస్తుంది. ఆంట్ వాళ్ళ కూతురు. సో దీపాకు లక్ష్మికి మధ్య రిలేషన్ వచ్చింది. దేంతో వచ్చింది? ఆప్షన్ 1తోనే వచ్చేసింది. కాబట్టి ఆప్షన్ టూ చూడాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ ఆప్షన్తోనే ఆన్సర్ వస్తే రెండో ఆప్షన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ దాంతో రాకపోతే రెండోది చెక్ చేయాలి. రెండోది వస్తే రెండోది పెట్టాలి, లేదంటే రెండింటిని కలిపి చూడాలి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్తోనే వచ్చింది, ఆంటీ వాళ్ళ కూతురు. ఇక్కడ అర్థమైపోయింది. సో ఈజీగా మనకు ఆన్సర్ ఫస్ట్ దాంతోనే వచ్చింది. నెక్స్ట్ ఇలా చూస్తే లక్ష్మి వాళ్ళ ఆంటీ కూతురు. ఇక్కడి నుంచి చూస్తే ఏమవుతుంది? దీప వాళ్ళ అంకుల్ కూతురు, అంకుల్స్ డాటర్. శిల్ప ఏజ్ ఎంత? ఏజ్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. కనుక్కోగలమా లేదా అనేది చెక్ చేయాలి. శిల్పాస్ ప్రెసెంట్ ఏజ్ ఈజ్ 5 times. శిల్పాస్ ప్రెసెంట్ ఏజ్ ఈజ్ 5 times రాహుల్స్ ఏజ్. ఇది ఫస్ట్. దీంతో ఆన్సర్ రాదు పూర్తిగా. సో హింట్ 1 అనుకున్నాం. దీంతో కూడా సపరేట్గా వస్తే ఇదే, సపరేట్గా లేదు రెండింటికి కలిపి వస్తే 3, రెండు కలిపిన రాకపోతే 4. 5 years ago హర్ ఏజ్ వాజ్, శిల్పాకు 5 years ముందు. 25 times రాహుల్కు 5 years ముందు ఏజ్. శిల్ప ఏజ్లో 5 times r పెట్టచ్చు. -5 is equal to 25r minus 125. 25rలో +5r అటు సైడ్ పోతే సో ఆన్సర్ వస్తుంది అయితే తెలుస్తుంది. ఇక్కడ ఉండేదాన్ని ఇక్కడ వాడుకున్నాను నేను తెచ్చి సెకండ్ ఈక్వేషన్లో. ఎస్ బదులు 5r, అప్పుడు ఆన్సర్ వస్తోంది. 20r, 21r, 26r, r ఏజ్ వచ్చేసింది. r అంటే రాహుల్ ఏజ్ వచ్చింది. రాహుల్ ఏజ్ తీసుకుని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 5 6r 30, శిల్ప ఏజ్ వచ్చేస్తుంది, వస్తోంది ఆన్సర్. సో రెండు కలిపితే కంబైండ్ చేస్తే ఆన్సర్ వస్తోంది. ఫస్ట్ ఒక్కదాంతో రావడం లేదు, సెకండ్ ఒక్కదాంతో సపరేట్గా రావట్లేదు. ఫస్ట్ దాన్ని తీసుకొచ్చి సెకండ్ దాంట్లో యూజ్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. కాబట్టి కంబైన్ చేస్తే 1ను 2ను ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ 3. ప్రాసెస్కు కోడ్ రాయాలంటే కింద కోడ్ లాంగ్వేజ్ ఇచ్చాడు. QRUVEFUV +1, CB అని -1. పైనంతా +1 ఉంది, కిందంతా -1 ఉంది. ఇక ప్రాసెస్కు రాయాలి. సో ప్రాసెస్కు రాయొచ్చు. పైన +1 ఎందుకు వచ్చిందంటే ఇవన్నీ ఓవెల్స్, ఇది ఒక్కటి కాన్సనెంట్ ఉంది, మిస్టేక్ ఇచ్చాడు ఇది. సో దీన్ని అబ్జెక్షన్ రైజ్ చేశాము. దీనికి యాడ్ స్కోర్ వస్తుంది. యాడ్ స్కోర్ 90% యాడ్ స్కోర్ వచ్చే అవకాశం ఉంది. ఒక్కోసారి ఇవ్వకపోవచ్చు కూడా, ఒక్క లెటరే కదా మిస్టేక్ ఉండేది. ఓవెల్స్ అన్ని +1 అయ్యాయి, కాన్సోనెంట్స్ అన్ని -1 అయ్యాయి. ఆ విధంగా రాసుకుంటే కాన్సనెంట్ కాబట్టి +1, కాన్సనెంట్ +1, ఓవెల్ -1. సో వెనక్కేసుకోవాలి. ఇలా చేస్తే వస్తుంది కోడింగ్. సో వస్తుంది కాబట్టి ఏం పెట్టాడు? 3 పెట్టాడు. కానీ దీన్ని ఛాలెంజ్ చేసాము. కాబట్టి ఇది కరెక్ట్ ఇచ్చే అవకాశం ఉంది.
అబ్జెక్షన్ రైజ్ చేసాము 2024 దాంట్లో షిఫ్ట్ 1కి సంబంధించిన అబ్జెక్షన్స్లో ఈ అబ్జెక్షన్ పెట్టాము మనము. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కోడ్ తప్పు ఉంది కాబట్టి, కోడ్ తప్పు ఉంది కాబట్టి ఆప్షన్ 4 కాదు, యాడ్ స్కోర్ రావాలి. దీనికి ఎవరు రాసినా రాయకపోయినా స్కిప్ చేసినా ఏదో ఒకటి పెట్టినా అందరికీ యాడ్ స్కోర్ వస్తుంది. ఎందుకంటే క్యూ అనే కోడ్ రాంగ్ ఉంది ఇక్కడ, మిగతావన్నీ కరెక్టే ఉన్నాయి. నెక్స్ట్ చూద్దాం. ఈజ్ ది ఇంటిజర్ నంబర్ n డివిజిబుల్ బై 15? n వచ్చేసి 15 టేబుల్తో పోతుందా పోదా? 15 టేబుల్తో పోవాలంటే 3 5s 3 టేబుల్తో పోవాలి, 5 టేబుల్తో పోవాలి. రెండిటితో పోతే 15తో పోతుంది. సో 9 డివైడ్స్ n 9 టేబుల్తో పోతుందంట, అంటే 3 3s 3 టేబుల్తో కూడా పోతుంది. ఒక హింట్ అయిపోయింది. సెకండ్ హింట్లో ఏమి ఇచ్చినాడు? 20 డివైడ్ చేస్తుంది అంట. 20 అంటే 4 5s 4 డివైడ్ చేస్తుంది, 5 చేస్తుంది. అంటే ఇక్కడ 5తో పోతుందని తెలుస్తుంది, ఇక్కడ 3తో పోతుంది. రెండింటిని కలిపితే 3తో 5తో పోయేది వస్తుంది, అంటే 15తో పోతుంది. కాబట్టి ఈ రెండింటిని కలిపితే ఆన్సర్ వస్తుంది కాబట్టి ఆప్షన్ 3 చాలా ఈజీ క్వశ్చన్. 15 టేబుల్తో పోతుందా లేదా అంటే ఇది 3 టేబుల్తో పోతుందని తెలిసింది, ఇది 5 టేబుల్తో, రెండు కలిపితే 15 టేబుల్తో. హౌ మెనీ పేజెస్ ఆఫ్ బుక్ ఎక్స్ రాబర్ట్ రెడ్ ఆన్ సండే? సండే రోజున రాబర్ట్ ఒక బుక్లో ఉండి ఎన్ని పేజీలు చదివాడు? బుక్లో 300 పేజెస్ ఉన్నాయని ఇచ్చాడు ఫస్ట్ ఇంటి. అందులో 2/3 అంటే 200 పేజెస్ బిఫోర్ సండే, సండే కంటే ముందే చదివేశాడు. సండే కంటే ముందు, సండే ఎన్ని చదివాడు కావాలి? రాబర్ట్ రెడ్ లాస్ట్ 40 పేజెస్, 300లో లాస్ట్ 40 ఎప్పుడు చదివాడు? ఇది మండే, అంటే మండే కంప్లీట్ చేసేసాడు. మండే కంటే ముందు 200 పేజెస్, మండే రోజున 40 పేజెస్, రిమైనింగ్ 60 పేజెస్ సండే చదివాడు. సండే రోజు 200 పేజెస్ సండే కంటే ముందు, చివరి 40 పేజెస్ మండే, అంటే సండే రోజున 40 తీసేస్తే ఇంకా 260 ఉంటుంది. 200 ముందే చదివేశాడు, ఇంకా రిమైనింగ్ 60 పేజెస్, అంటే రెండు కలిపితే ఆన్సర్ వస్తుంది. సండే కంటే ముందు 200 పేజెస్, సండే తర్వాత మండే రోజు 40 పేజెస్, ఇంకా రిమైనింగ్ 60 పేజెస్ సండే చదివినట్లు. కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్. హౌ మెనీ ఎంప్లాయీస్ ఆఫ్ ది బ్యాంక్ ఆప్టెడ్ విఆర్ఎస్, వాలంటరీ రిటైర్మెంట్ సిస్టమ్? ఎంతమంది ఆప్ట్ చేశారు? హింట్ 1 చూద్దాం. 950 ఆఫీసర్ క్యాడర్లో 22% అంటే వాల్యూ వస్తుంది. 1100 అదర్ క్యాడర్ వారిలో 16% దీని వాల్యూ వస్తుంది. ఈ రెండు యాడ్ చేస్తే విఆర్ఎస్ ఎంతమంది తీసుకున్నారు వచ్చేస్తుంది. ఫస్ట్ హింట్తోనే వచ్చేసింది. సెకండ్ హింట్లో ఏమన్నాడు? ఈ ఏజ్ గ్రూప్లో కొంతమంది ఉన్నారంట, దాంట్లో 32%. ఇక్కడ ఎంతమంది ఉన్నారో తెలియదు, దాంట్లో 32% కనుక్కోలేం, వాల్యూ రాదు, ఇక్కడే వచ్చేస్తుంది. 950లో 22% వాల్యూ వస్తుంది. సో 22% ఆఫ్ 950 ప్లస్ 16% ఆఫ్ 1100 వాల్యూ కనుక్కోవచ్చు. రెండు యాడ్ చేస్తాం, ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ హింట్తోనే ఆన్సర్ వస్తుంది. మనకు ఆన్సర్ అవసరం లేదు, చాలా ఈజీగా చెప్తా డేటా సఫిషియన్సీ. ఓన్లీ చెక్ చేయాలి ఆన్సర్ వస్తుందా రాదా. వస్తుంది, ఫస్ట్ ఆప్షన్తోనే వస్తుంది, కాబట్టి ఆప్షన్ 1. వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ ట్రైన్? ఒక ట్రైన్ ఒక టోటల్ డిస్టెన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికో ట్రావెల్ చేసిందంట. ఈ టోటల్ డిస్టెన్స్ ఎంత అని క్వశ్చన్ అడిగాడు. యావరేజ్ స్పీడ్ ఇచ్చాడు, ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఇచ్చినాడు, టైం ఇచ్చినాడు. దీని నుంచి యావరేజ్ డిస్టెన్స్ వస్తుంది, కానీ టోటల్ డిస్టెన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది తెలియదు రెండింటి నుంచి. సో రెండు యూజ్ చేసుకున్నా కూడా యావరేజ్ స్పీడ్లో డిస్టెన్స్ యావరేజ్ వస్తుంది, కానీ టోటల్ డిస్టెన్స్ రాదు. కాబట్టి ఆప్షన్ 4. రెండు కూడా సేమ్, ఇది సేమ్ ఇది సేమ్, రెండింటిని కలిపినా రాదు, రెండు డిఫరెంట్ ఆన్సర్స్. ఇక్కడ 320 కనిపిస్తుంది, ఇక్కడ 200. 100 2s are 200, 84s are 320. సో యావరేజ్ స్పీడ్ అప్పుడు టోటల్ డిస్టెన్స్ రాదనమాట. ఇంకా వేరే అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంతెంత దూరం ట్రావెల్ చేశారు. యావరేజ్గా 100 కిలోమీటర్ పోతుంది, 2 అవర్స్ పోయింది, కానీ టోటల్ ఎంత అవర్స్ పోయింది తెలియదు.
టోటల్ అవర్స్ తెలియదు కాబట్టి దీని టోటల్ డిస్టెన్స్ మనం కనుక్కోలేం. ఆప్షన్ 4 అవుతుంది. హౌ మెనీ పర్సన్స్ అటెండెడ్ ది మీటింగ్? ఒక మీటింగ్కి ఎంతమంది అటెండ్ అయ్యారు? హింట్ 1, ఒక్కొక్క పర్సన్ ఇద్దరిని తీసుకోవచ్చు అంట. రిజిస్టర్ అయిన అతను ఇద్దరిని పిలుచుకొని పోవచ్చు. టోటలీ 180 రిజిస్ట్రేషన్స్ అంటే ఒక్కొక్కడు ఇద్దరిని పిలిచిపోతే టోటల్ ఇక్కడ ఒక 180, ఇక్కడ ఒక 360. మొత్తం మీద ఎంతమందిని పిలుచుకొని పోవచ్చు? 540 మెంబర్స్ని పిలుచుకోవచ్చు. రెండు కలిపితే తెలుస్తోంది ఎంతమంది పిలుచుకొని పోవచ్చు అని. కానీ ఎంతమంది అటెండ్ అయింది ఎలా తెలుస్తుంది? ఆబ్సెంటీస్ ఉంటారు. చాలా లాజికల్ క్వశ్చన్. హౌ మెనీ పర్సన్స్ కెన్ అటెండ్ ద మీటింగ్? అటెండ్ కాగలరా అంటే 540, అప్పుడు కరెక్ట్. అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే ఆబ్సెంటీస్ తెలీదు, అందరూ ప్రెసెంట్ అని ఇవ్వలేదు. సో ఆప్షన్ 4. వెరీ లాజికల్ క్వశ్చన్. కొంచెంలో మిస్ చేసి చాలా మంది ఆప్షన్ 3 పెట్టేస్తారు. ఎందువల్ల అంటే అటెండెడ్ అంటే ఆల్రెడీ అటెండ్ అయినారు, ఇది పాసిబిలిటీ. ఎందుకు పాసిబిలిటీ? ఒక్కొక్కరు ఇద్దరిని పిలుచుకోవచ్చు కానీ కన్ఫామ్గా పిలుచుకుపోతారా లేదా పిలుచుకు వెళ్ళారా లేదా తెలియదు మనకు. అసలు రిజిస్టర్ అయిన వాళ్ళు అందరూ అటెండ్ అయినారా లేదా అని ఎక్కడ హింట్లో ఇవ్వలేదు. ఆల్ రిజిస్టర్డ్ పర్సన్స్ హ్యావ్ అటెండెడ్, లేదా ఇంకొకటి ఏమనాలా, రిజిస్టర్డ్ పర్సన్స్ విత్ 2 పర్సన్స్ అటెండెడ్ అని ఇచ్చింటే కరెక్ట్ అయ్యేది. కానీ ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుంది? ఇక్కడ ఆప్షన్ 4 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పిక్యూఆర్ఎస్ ఇక్కడ ఇచ్చిన ట్రయాంగిల్లో టోటల్ ఎంత అవుతుంది అన్నాడు. పిక్యూఆర్ఎస్ ఈ 4 కలిపితే ఎంత అనేది కనుక్కోగలమా కనుక్కోలేమా అనేది చెక్ చేసినట్లయితే ఫస్ట్ హింట్ ఏబి 90, ఈ రెండు కలిపితే 90 అంట. ఈ రెండు ఎగ్జాంపుల్ ఎంతో కొంత తీసుకోండి. 30, 60 అనుకుందాం. 90 అయితే ట్రయాంగిల్ ఇక్కడ ఎంత అవుతుంది? ఖచ్చితంగా 90 అవుతుంది. సో ఇది 90 అవుతే సేమ్ బేస్ పైన ఉండే ట్రయాంగిల్స్ కాబట్టి 90 అవుతుంది, ఇది కూడా 90 అవుతుంది. సేమ్ బేస్ పైన కాబట్టి ఇక్కడ 30 అయితే ఇక్కడ 30 అవుతుంది, ఇక్కడ 60 అయితే ఇక్కడ 60 అవుతుంది. ఓవరాల్గా అన్ని యాంగిల్స్ తెలిసిపోతాయి ఫస్ట్ హిట్ నుంచే. ఏం కావాలో అన్ని యాడ్ చేసుకోవచ్చు, ఆన్సర్ వచ్చేస్తుంది. అర్థమైందా? సో ఇక్కడ 30 అయితే ఇక్కడ 60 అవుతుంది. ఒక్క నిమిషం చెక్ చేయండి. 30, 120, 180 సరిపోయింది. 90, 120, 180, 90, 120, 180. సో ఈ 4 యాంగిల్స్ టోటల్ ఎంత అంటే ఇప్పుడు చూడండి, పి క్యూ ఆర్ ఎస్ 120, 150 ఇలా యాడ్ చేసేయచ్చు, వచ్చేస్తుంది ఆన్సర్. ఫస్ట్ హింట్తోనే ఈ రెండు 90 అంటే ఎంతో కొంత తీసుకొని 90 వేసుకొని చూడండి, ఖచ్చితంగా రిమైనింగ్ 90. ఇది 90 అయినప్పుడు ఈ 3 90 అవుతాయి. యాంగిల్స్ ఆన్ ది సేమ్ బేస్ సేమ్ ఉంటాయి. 30, 30 ఇక్కడ 60, 60 ఉంటుంది కాబట్టి మిగతాయి కూడా 90 అయిపోతాయి. ఫస్ట్ హింట్తోనే అన్ని రాసేయచ్చు. వాట్ ఈస్ ద ఏజ్ డిఫరెన్స్ బిట్వీన్ పీటర్ అండ్ హిస్ బ్రదర్? పీటర్కు అతని బ్రదర్కు డిఫరెన్స్ ఎంత ఏజ్లో? పీటర్ ఈజ్ 3 times హిస్ బ్రదర్. పీటరు బ్రదర్ ఏజ్ రెండు కలిపితే 40. దీంతో సపరేట్ ఆన్సర్ రాదు, దీంతో సపరేట్ ఆన్సర్ రాదు. దీన్ని ఇక్కడ యూజ్ చేసుకుందాం. P is equal to 3B plus B is equal to 40. 4B 40 అవుతుంది. B ఏజ్ వచ్చేస్తుంది. B 10 అయితే ఇక్కడ నుంచి P వస్తుంది. 3 10s are 30. వీళ్ళిద్దరికి మధ్య డిఫరెన్స్ కూడా తెలిసిపోతుంది, 20 years. సో చేయొచ్చు, రెండు కలిపితే చేయొచ్చు కాబట్టి ఆప్షన్ 3. పీటర్ ఏజ్ 3 times బ్రదర్కు, ఇద్దరు ఏజ్ కలిపితే 40. సో 3 times ఇక్కడ వాడుకుంటే ఆన్సర్ వస్తుంది కాబట్టి రెండు వాడితేనే ఆన్సర్ వస్తుంది కాబట్టి ఆప్షన్ 3. హౌ మెనీ స్టూడెంట్స్ స్కోర్డ్ మోర్ దాన్ యావరేజ్ మార్క్స్ ఆఫ్ ది క్లాస్? ఎంతమందికి యావరేజ్ కంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయి? యావరేజ్ మార్క్స్ 70. సో ఫర్ ఎగ్జాంపుల్ 70 అనుకుందాం, కరెక్ట్ అనుకుందాం. దీనికంటే అబో ఎంతమంది వచ్చినాయి ఇక్కడ తెలియదు. ఇప్పుడే రెండోది చూద్దాం. 10 స్టూడెంట్స్ స్కోర్డ్ అబోవ్ యావరేజ్. అర్థమెటిక్ మీన్ అంటేనే యావరేజ్. అర్థమెటిక్ మీన్ యావరేజ్, ఆల్ ఆర్ సేమ్. యావరేజ్ స్కోర్ ఏదో ఉందంట, దానికంటే పైన వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే 10. వాడు అడిగింది అదే, యావరేజ్కి పైన ఎంతమంది వచ్చారు. సో సెకండ్ ఒకటి చాలు,
ఫస్ట్ది ఎన్ని మార్క్స్ అనేది మనకు అవసరం లేదు. యావరేజ్ పైన ఎంతమందికి వచ్చింది అడిగాడు. సో యావరేజ్ అబోవ్ ఎంతమందికి వచ్చిందంటే 10 మెంబర్స్కు 10 స్టూడెంట్స్. సెకండ్ క్వశ్చన్ సెకండ్ హింట్తోనే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఫస్ట్ది అవసరమే లేదు. చూడండి 20 క్వశ్చన్స్ ఎంత సింపుల్గా చేసేసినాము. 20 అవుట్ ఆఫ్ 20 ఏదే కానీ మిస్ కాకుండా చేయొచ్చు. ఇక్కడ గాన 20కి 20 వస్తే మీకు 75లో అనలిటికల్ ఎబిలిటీ ఖచ్చితంగా 65 దాటిపోతాయి. సో ఇక్కడే 65 వస్తే మిగతా అన్ని కలుపుకుంటే ఖచ్చితంగా 100 తగులుతాయి. సో 165 విల్ బి ఇన్ టాప్ 5 ర్యాంకర్స్. బాగా ట్రై చేయగలిగాను, ఎందుకంటే ఇక్కడే మిస్ అవుతుంటాయి మార్కులు చాలా మందికి. మిగతా అన్ని కలిపితే 40 ఈజీగా వస్తుంటాయి, 45. ఇక్కడే 20 వచ్చేస్తే 65 దాటిపోతాయి. ఇక ఇంగ్లీష్, మిగతా రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ మ్యాథ్ రెండు కలిపి ఖచ్చితంగా 100 తగులుతాయి. 100 తగిలినప్పుడు టోటల్ స్కోర్ మీకు మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంది. సో 150, 160 క్రాస్ అయిందంటే విల్ బి ఇన్ టాప్ 10 ర్యాంక్స్ కూడా ట్రై చేసుకోవచ్చు, డేటా సఫిషియన్సీ బాగా చేయగలిగిన వాళ్ళు. సో నెక్స్ట్ సెషన్లో నెక్స్ట్ క్వశ్చన్స్తో కలుద్దాము. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వన్. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ ఐసెట్ సంబంధించిన అన్ని వీడియోస్, టీఎస్ ఐసెట్ సంబంధించిన అన్ని వీడియోస్ మనం చేసి ఇలా పెట్టడం జరుగుతుంది. చాలా వరకు మనం ట్రిక్స్ అండ్ టిప్స్ కూడా చేస్తున్నాము. సో ఐసెట్కి సంబంధించిన ప్రిపరేషన్ ఎవరైనా కూడా మీ ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ను షేర్ చేయండి. సో నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి.